कोरियर कंपनी की मुबैना गफलत, कीमती पार्सल लापता, सेकेंड टाउन पुलिस स्टेशन में शिकायत दर्ज। मुतासरीन का इल्जाम ही कि कोरियर अमला पार्सल के साथ छेड़छाड़ में मुलव्वस। शहर के आर चौरास्ता इलाका में कोरियर सर्विस की मुबैना लापरवाही का मामला सामने आया है। मुतासरीन ने इल्जाम लगाया है कि प्राइवेट कोरियर सर्विस के अमले ने भेजे गए पार्सल के साथ छेड़छाड़ की और उसे बरवक्त मंजिल तक नहीं पहुंचाया। इस सिलसिले में मंगल के रोज सेकेंड टाउन पुलिस स्टेशन में बाकायदा शिकायत दर्ज कराई गई। मुतासरा शख्स कतूत वेंकटा रामिलो ने बताया कि उन्होंने गुज़िश्ता माह की 12 तारीख को खलीलवाड़ी के एक प्राइवेट कोरियर के जरिए 4 टी बस पर मुश्तमिल पार्सल रवाना किया था। पार्सल कोरियर मालिक के हवाले किया गया, ताहम मुकर्ररा मकाम तक नहीं पहुंच सका। उन्होंने कहा कि बारहा पूछगुछ के बाद मालूम हुआ कि कोरियर अमले ने पार्सल को गलत मकाम पर रख दिया था। बाद अज़ां हैदराबाद में मौजूद ब्रांच मैनेजर से राब्ता किया गया तो तसल्ली बख्श जवाब नहीं दिया गया। मुतासरीन का कहना है कि उन्हें शुबा है कि पार्सल के साथ छेड़छाड़ की गई है। इंसाफ के हुसूल के लिए उन्होंने सेकेंड टाउन पुलिस से रुजू करते हुए कार्रवाई का मुतालबा किया है। पुलिस ने शिकायत दर्ज करके मामले की जांच शुरू कर दी है। అంతేకాకుండా మా మిత్రుడు కంప్యూటర్ బజార్ వెంకటరమణ గారు మొన్న ల్యాప్టాప్స్కు సంబంధించినటువంటి ట్యాబ్లు లెనోవో ట్యాబ్లని ఎఫ్టీసీ కొరియర్ ద్వారా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ పార్సల్ పంపించడం జరిగింది. ఆ ఇద్దరు దాని యొక్క ఖరీదు దగ్గర 70,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. అయితే మా మిత్రుడు పంపించినటువంటి ఆ ల్యాప్టాప్స్ ట్యాబ్స్ ఇప్పటి వరకు మిస్ప్లేస్ అయినవి. వాటిని ఇక్కడ మిస్ప్లేస్ అయిందని తెలుసుకోవడానికి శ్రీ గొల్లా చంద్రశేఖర్ ఎఫ్టీసీ కొరియర్ ప్రొపరేటర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతను ఏమంటున్నాడంటే నాకు సంబంధమే లేదు, అవి ఎట్టుపోయినా నాకేం తెలియదు అన్నట్టుగా అతను మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా అతను మా మిత్రుడి పైన కొంచెము అనరాని మాటలు అంటూ నువ్వేం చేస్తావో చేసుకోని అన్నాడు. దానికి మా మిత్రుడు హైదరాబాద్ వెళ్ళి మెయిన్ బ్రాంచ్లో కలవడం జరిగింది. మెయిన్ బ్రాంచ్ వాళ్ళు మా మిత్రుడిని అసలు ఎలాంటి మాటలు కూడా మాట్లాడనీయకుండా మాకేం తెలియదు, మీరేమైనా చేసుకోండి అని చెప్పి పంపించేసాం. అయితే దీనిపైన మేమందరం వెళ్ళి అతన్ని కన్సల్ట్ చేయగా అతను కాళ్ళ బేరానికి వస్తూ 20,000 ఇస్తాము, 30,000 ఇస్తాము, 50,000 ఇస్తాము అని అంటున్నాడు. ఇది ఎంత మట్టుకు సమంజసం? ఇది మా యొక్క కొరియర్ పార్సల్ అతనికి అందుకోకుండా మా ప్లేస్లో మాకు డబ్బులు ఇస్తాను అనడము మాకు ఇందులో ఏదో లోటు కనబడుతున్నదని మేము భావిస్తూ ఈరోజు టౌన్లో కాంప్లైంట్ ఇస్తూ మీడియా వాళ్ళకు తెలియజేస్తున్నాము. కనుక మా మిత్రుడి యొక్క పార్సల్ మాకు అందించగలరని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. దయచేసి మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా, ఎందుకంటే 1,000 లక్షల్లో ఉండే ల్యాప్టాప్స్ని వీళ్ళు ఇలా చేస్తుంటే మాకు మళ్ళీ ఎవరైనా పార్సల్ పంపించాలన్నా కూడా మాకు భయం వేస్తున్నది. ఎందుకంటే అందులో మాకు వచ్చేదే తక్కువ, పోయేది ఎక్కువ. కనుక మేమేం చేయాలనేది దయచేసి ఆలోచించి మాకు న్యాయం చేయగలరని మా యొక్క ఐటీ అసోసియేషన్ ద్వారా మేము ఎస్ఐ గారికి సంప్రదించి ఒక ఫిర్యాదుని ఇవ్వదలుచుకున్నాము. అంటే దాని వర్త్ 80,000 వరకు వర్త్ ఉంటుందండి. 4 ట్యాబ్లు గతంలో ఒక ల్యాప్టాప్కు బదులుగా ఒక బండరాన్ని పెట్టి ఇచ్చారు. ఇదే ఎఫ్టీసీ. దాని మీద గొడవ అయితే మళ్ళీ ల్యాప్టాప్ రిటర్న్ ఇచ్చారు, వాళ్ళు కొనిచ్చారు వాళ్ళు. అయితే పోలీసులు దీనిపైన మా యందు దయతరించి విచారణ జరిపి మా యొక్క ట్యాబ్లు మాకు